ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి పలువురు బయటకు వచ్చి ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్లో చేరారు. పి వీరయ్యబాబు, కె బాబు, వి శ్రీధర్, వి సతీష్ బాబు, డి కొండయ్య, బి సత్యవతి, కె కమలాకుమారి, ఎంవికే రావు మొదలగు వారి ఆధ్వర్యంలో 36 మంది ఉద్యోగులు స్వార్థపూరిత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగులలో కలహాలు కల్పిస్తున్న తెనాలి డిపో ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ నుంచి బయటకు వచ్చారు. మంగళవారం సాయంత్రం సుమారు 200 మంది ఉద్యోగులతో భారీగా ర్యాలీ వచ్చి ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తెనాలి డిపోలో చేరారు. సహకరించిన ప్రతి ఉద్యోగికి, నాయకులకు, అసోసియేషన్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు. ఈరోజు తెనాలి ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వై శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులకు అందిస్తున్నటువంటి నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ ప్రస్తుతం సేవలకు ఆకర్షితులై వారితో పాటు కలిసి నడవాలని చెప్పి అనేక మంది ఆర్టీసీ ఉద్యోగస్తులు ఈరోజు వారి ఆధ్వర్యంలో నేషనల్ మజ్దూర్ అసోసియేషన్లో జాయిన్ అవ్వడానికి సమాయత్తమైన వేళ ఈ అసోసియేషన్ ప్రారంభం నుంచి ఏపీఎస్ఆర్టీసీకి అధికార యంత్రాంగం ఎంత ముఖ్యమో అంతకన్నా వీరి కుటుంబ సభ్యులని కూడా వదిలేసి కూడా ఈ యూనియన్ ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. ఈ అసోసియేషన్ మూలంగా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ప్రజా వ్యవస్థ సక్రమంగా సాగుతుందని చెప్పడం గర్వకారణం. అటువంటి దాంట్లోకి ఈరోజు సోదరులు అనేక మంది సపోర్టుగా వారందరూ కూడా వీరి విధానాలకి మెచ్చుకొని ఆకర్షితులై చేరడం, వారందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ప్రజల జీవితాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజా రవాణా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తూ ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి కూడా నేషనల్ మజ్దూర్ యూనియన్ స్వర్గీయ పి రామ్మోహన్ రావు గారు స్థాపించి వీళ్ళందరికీ కూడా అత్యంత క్రమశిక్షణ అలవాటు చేశారు. ఆ క్రమశిక్షణని నేటికి కూడా వీళ్ళందరూ కూడా ఆచరిస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ నేడు ప్రభుత్వంలో కలిసిన తర్వాత అసోసియేషన్గా రూపాంతరం చెందినప్పటికీ వారి ప్రవర్తనలో కానీ వారి విధానాల్లో కానీ కార్మికుల కోసం పనిచేయడంలో కానీ ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఎక్కడా కూడా ఏ సందేహం లేకుండా కార్మికుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకత్వానికి నేను ధన్యవాదాలు చెప్తూ చేరేటువంటి ఈరోజు వీరికి మా అందరికీ కూడా భవిష్యత్తులో మరింత మందికి కూడా ఈ యూనియన్ అండగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మికులకి అందరికీ కూడా ఈ యూనియన్ ఒక వారధి. ఇక్కడ సుధాకర్ నాయకత్వంలో వారి టీం నాయకత్వం ఏదైతే ఉందో వారి టీం యొక్క సహకారంతో దాదాపు ఎంప్లాయీస్ నుంచి 31 మంది ఏపీపీటీ నేషనల్ మజ్దూర్లో చేయడం జరిగింది. వారికి రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం తెలుపుతున్నాము. ఈ సమావేశానికి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాసరావు గారు విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా మా అసోసియేషన్కు ఈ డిపోలో అనేక రకాలుగా చేదోడు వాదుకుంటూ ఏ చిన్న కార్యక్రమం జరిగినా, ఎంత పెద్ద కార్యక్రమం జరిగినా మా అసోసియేషన్కి అనేక సంవత్సరాలుగా నేనున్నాను అని అసోసియేషన్ ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ డిపో గౌరవాధ్యక్షులు కన్యాగడ్డి మురళి గారు ఈ సమావేశం రావడం వారికి కూడా మీ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బస్సులు సాలక పడే ఇబ్బందులు, కండక్టర్లు టికెట్లు ఇచ్చేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఇవాళ మేనేజ్మెంట్ తీసుకెళ్ళి ఫ్రీ టికెట్ అనేది కొట్టకుండా టికెట్ ప్రయాణికులకు మాత్రమే టికెట్ ఇచ్చే విధంగా ఇవాళ అమలు చేయాలని యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తే మరి ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తాక అంగీకరించడం జరిగింది. ముఖ్యంగా డ్రైవర్ కండక్టర్లు లేక, మెకానిక్ స్టాఫ్ లేక ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో వాటిని కూడా ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ చేయడానికి అంగీకరించడం జరిగింది. బస్సులు ఏదైతే సాలక కొత్త బస్సులు కొనుగోలు కావాలో మేజర్గా కొత్త బస్సులు కొనుగోలు చేయడానికి ఏదైతే అంగీకరించడం కూడా జరిగిందనేది మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ
డైలీ లీవు సిక్కు విషయంలో ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటికి సంబంధించి స్పష్టమైన విధి విధానాలు అమలు చేయడం జరిగింది.